ఓం నిత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. శ్రీకృష్ణ భగవానుడు పతివ్రతా శిరోమణి అయినటువంటి తన సతీమణియగు రుక్మిణీదేవికి కర్మలక్షణములను ఉపదేశిస్తూ ఉన్నాడు. 84 లక్షల జీవరాశులు జీవనము కొనసాగిస్తూ ఉన్నాయి. అందులో మానవ జన్మం అనేది చాలా శ్రేష్టమైనది. మానవ జన్మము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చింది. మానవ జన్మం ధర్మ ప్రవర్తన కలిగి జీవించడం, భగవంతుని పట్ల విశ్వాసము కలిగి భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించడం, ధర్మం అనేటువంటి దానిని గుర్తించి ధర్మజీవనాన్ని గడపడం, ఇలాగా ఏ మానవుడైతే ఈ నియమాన్ని అనుసరిస్తాడో అటువంటి వాడు భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మను సార్థకము చేసుకున్నవాడవుతాడు. మరలా మరలా మానవ జన్మం అనేది రాదు. అందుకని మాటి మాటికి నరజన్మం బేరాదు, నరజన్మం బేరాదు, ఈ దేహమున్నంతలో దేవుని గనరా, ఈ దేహమున్నంతలో దేవుని గనరా, మాటి మాటికి నర జన్మం బేరాదు, నర జన్మం బేరాదు. మళ్ళీ మానవ జన్మం వస్తుందనే గ్యారంటీ లేదు. ఈ జన్మము వెళ్ళిపోతే నెక్స్ట్ ఏమి జన్మం వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ కర్మకు తగినటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ జన్మలో భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించదగినటువంటి జీవన విధానాన్ని మనం మార్పు చేసుకోవాలి. ధరణి బుట్టియు రాజదండన, ఒక గొప్ప నేరానికి గురైపోతాడు. ఉరిశిక్ష తీయడం కానీ ప్రభుత్వము చేత కారాగార శిక్షను అనుభవించడం కానీ ఇలాంటివి ఎదురుపడతాయి. వానికి 14 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితులు రావడానికి కారణం పూర్వం చేసుకున్నటువంటి కర్మలు అలాంటి పరిస్థితులకు గురి చేసేస్తుంది. ఇక దారిద్రములు ఎంత ప్రయత్నం చేసినా దరిద్రం అనేది వదిలిపెట్టదు. వానికి కావలసినంత డబ్బులు ఒక పక్క వస్తూ ఉంటుంది, కానీ మళ్ళా ఆ డబ్బుల కోసరమో, ఆ బంగారు కోసరమో, ఆ భూముల కోసరమో ఏదో కారణంగా కొట్టాడుకుంటూ ఉంటారు. ఇదే దరిద్రం. ఉంటుంది, లేకుండా ఉండదు, ఉన్నా కానీ దానికోసం పడి చేస్తూ ఉంటారు. అక్కడ ఏందిరా ఇదంటే ఇది కర్మ. ఇప్పుడు ఎంతోమంది ధనవంతులు ఉండారు, వాళ్ళ ధనం వాళ్ళకు తృప్తినిస్తూ ఉందేమో చూడండి. ఆ ధనం కాడనే సమస్యలు వచ్చి దానికాడనే పోటాడుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నాడు. ఇది ధనవంతుడై ఉన్నప్పటికీ హృదయములో ధర్మం అనే గుణం లేకపోవడం వల్ల దరిద్రుడయ్యి కొట్లాడుకుంటూ ఉన్నాడు. దరిద్రుడయ్యి అశాంతికి గురైపోతూ ఉన్నారు. కాబట్టి దరిద్ర బాధ బాధించడానికి కారణం కర్మ. ఒక తేలు కుట్టడం, ఒక పాము కుట్టడం, ఒక కుక్క కరవడం, ఇది కర్మ. ఒక వ్యాధి
ఎన్ని ఔషధాలు సేవించినా కానీ ఆ వ్యాధి దీర్ఘకాలికమైన వ్యాధిగా మారిపోతుంది. జీవించి ఉన్నంతకాలం మందులు తింటూ ఉండాల్సిందే. అది కర్మ కాదు. ఇవన్నీ ఈ లోకములో అనుభవించి మరల నరకలోక ప్రాప్తులై శిక్షకు తగుభంగి బడసి అంత. ఇది అదాన దోషేన భవవే దరిద్రో దారిద్ర దోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రో పునరేవ పాపి. దానము చేయని వాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడుగా ఉండేటువంటి వాడు ఆ దరిద్ర బాధను దాటుకోలేక దొంగతనములు చేయడము, హత్యలు చేయడము ఇలాంటివి ప్రారంభించి ఇంకా ఎక్కువ పాపం చేసుకొని మళ్ళా దరిద్రుడై పుడతాడు. చూడు, దానము చేయని వాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడై పుట్టడం వల్ల వాడు కుటుంబాన్ని పోషించుకోలేక వాని అవసరాలు తీర్చుకోవడానికి తగినంత డబ్బులు లేకపోవడం వల్ల దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. లేదు, ఎవరైనా డబ్బులు ఇస్తే సార్ చంపేస్తానని చెప్పి హత్యలు కూడా చేస్తూ ఉంటాడు డబ్బు కోసం. దీనివల్ల ముందు చేసిన పాపంతో ఇప్పుడు దరిద్రుడై పుట్టాడు. మళ్ళా ఘోర పాపం చేసుకుంటాడు. ఘోరమైనటువంటి యొక్క బాధలకు మళ్ళీ గురైపోతూ ఉంటాడు. అందువల్ల అధాన దోషేన భవవే దరిద్రో. దానము చేయని వాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడైనటువంటి వాడు మళ్ళా పాపాలు చేస్తాడు. దారిద్ర దోషేన కరోతి పాపం. ఆ దరిద్ర దోషం వల్ల పాపాలు చేస్తాడు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాప బలము వల్ల నరకానికి పోతాడు. నరకానికి పోయినటువంటి వాడు పునర్దరిద్రో పునరేవ పాపి. మళ్ళా దరిద్రుడై పుడతాడు, మళ్ళా పాపాలు చేస్తాడు. మళ్ళా దరిద్రుడై పుడతాడు, మళ్ళా పాపాలు చేస్తాడు. మళ్ళా పాపాలు చేసి మళ్ళా దరిద్రుడై పుడతా ఉంటాడు. అందుకని ఒరే నాయనా, భగవంతుడు మనకు ఒకరికి అంత పెట్టే గుణం, ఒకరికి అంత పెట్టగలిగేటువంటి పరిస్థితిలో పెట్టాడు మనల్ని. నువ్వు తినేది ఇంకొకరికి అంత పెట్టిన ఆయన. ఒక ఆవిడ భవతి భిక్షాందేహి అని బిచ్చగాడి ఇంటి ముందుకు వచ్చి అడిగితే కూతురు పరిగెత్త వచ్చిందట. అమ్మా అమ్మా, ఎవరు ఆ బిచ్చగాడు వచ్చున్నాడు ఇంటి ముందరికి, ఆ ఉట్టి మీద కాస్త అన్నం ఉంది కదా, ఆ అన్నము పెరుగు ఎత్తుకొని ఆయనకి పెడతానమ్మా అని కూతురంటే వాళ్ళ అమ్మ చెప్తుందట. అమ్మ, దాని జాతకి ఇంకొంచెం అన్నం చేసుకుంటే మనకి ఇప్పటికీ మధ్యాహ్నానికి అవుతుంది, లేదు పో అని పోకో అని చెప్పి కూతురుకు చెప్తుందట. కూతురికి ఇట్లైనా నేర్పించాల్సింది అమ్మ. అమ్మ, ఆ ఉండేది పెట్టుకోనాయన, మనం కావాల్సింటే చేసుకుందాంలే నాయన అని నేర్పించాలి. కానీ బిడ్డలకు ఆ ఉండేదాన్ని ఇప్పుడు తినేతాము, ఇప్పుడు తినగా మిగిలితే దాని చేత కొంచెం చేసుకుంటే మధ్యాహ్నం మన ఇద్దరం తినచ్చు, లేదని చెప్పేపో అని చెప్పిందట అమ్మ కూతురికి. అమ్మ తప్పు చేసేదే కాకుండా కూతురు దగ్గర కూడా తప్పు చేపిస్తుంది. ఇదే ట్రైనింగ్ వల్ల అత్తగారింటికి పోయిన తర్వాత కూడా అదే ట్రైనింగ్ని ఆమె కూడా మళ్ళీ ఫాలో అవుతుంది. ఇంకా అప్పుడు కట్టుకున్నోడు ఏమంటాడు, అత్త మామ ఏమంటారు, మీ అమ్మ అట్ట బతికింది, నువ్వు కూడా ఇట్లే బతుకుతున్నావు, మీ సాలు మంచిది కాదు, మీ జాతి మంచిది కాదని మాట్లాడతారు వాళ్ళు. అమ్మను అబ్బను రెండిమ్మహి తిట్టించు కూతురెందుకు, నా దొమ్మరి పుట్టకపోయిన నిమ్మలమని ఎండ్రు బుదులు నిజము కుమారి. మీ నాయన ఎట్ట బతికినాడు, మీ అమ్మ ఎట్ట బతికింది, మీ జాతి అంతా ఇట్లా బతికింది, మేము బుద్ధి లేక చేసుకున్నాం మేము అని తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేటట్లు ఆడబిడ్డను తీర్చకూడదు. అందువల్ల మనము ఒరే నీకు అయ్యేడుగా వంట చేసుకొని ఉంటే కూడా ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టేయి, ఏం మళ్ళీ వండుకొని తిను, లేదు ఒక పూట లేకపోతే ఏమవుతుంది, మంచినీళ్ళు తాగు, 3 పూటలు తింటా ఉండవు, ఏం ఒక పూట ఉపవాసం ఉన్నామని అనుకో, వచ్చిన వాళ్ళకి పెట్టేయి, కడుపు నిండా నీళ్లు తాగు, మళ్ళీ ఇంకో పూట చేసుకొని తిను. గుణం ఉండాలి కానీ భగవంతుడు తక్కువ చేస్తాడా చెప్పు. నేను ఒకరోజు రావి చెట్టు కింద కడుపులో మండుతూ ఉంది, వంట చేసుకుందామని పోయి వెతికితే ఈ చారడు బియ్యం లేవమ్మా, చారడు బియ్యం కూడా లేవు వంట చేసుకోవడానికి. అన్నీ శోధించి సరే ఏ జన్మలో ఎవరిని పస్తు పెట్టానో ఆ ఫలితం ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని అనుభవిస్తే పోతుంది అని చెప్పి
బోరు కాడికి పోయి హ్యాండ్ బోర్ కొట్టి 4 దోశలు నీళ్లు తాగేసి మళ్ళీ వచ్చి కూర్చున్నా. నేను మళ్ళీ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకున్నా. పదకొండు గంటలకు బస్సు వస్తుంది. ఆ బస్సుకు వెంకటరెడ్డి ఆడున్నాడు చూడు, ఆయన వచ్చేటప్పుడు బియ్యాలు ఒక మూట ఎత్తుకొని వచ్చినాడు. ఆశీర్వాదం కూర్చొని. ఇంకా 10-20 మంది భక్తులు వచ్చారు. మరి స్వామి ధ్యానంలో నుంచి లేస్తాడు, మరి మనకందరికీ ఎట్లా, స్వామికి ఎట్లా అని చెప్పి వాళ్ళు వెంటనే ఇంకా భోజనాలన్నీ రెడీ చేసుకొని కూర్చొని ఉన్నారు అక్కడ. నేను 1 గంటకు అట్లా పొద్దున్నే నీళ్ళు తాగేసి కూర్చున్నా కదా, 1 గంటకు లేస్తే ఒక గంప నిండుకు భోజనాలన్నీ రెడీగా పెట్టుకొని రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అప్పుడు లేచి నాకు అంత పెట్టారు, వాళ్ళు అంత తిన్నారు, ప్రశాంతంగా నా దగ్గర కొంతసేపు కూర్చున్నారు అనుకోండి. చూసావా, పెట్టిన దినములు గలిచిన నట్టడివిలో ఉన్న చేరు నానార్థములు, పెట్టని దినములు గలిసిన కనకపు గుట్టెక్కిన గాని కాదు రవేమా. వేమన గారు చెప్పిన మాట. పెట్టిన దినములు గలిసిన నట్టడివిలో ఉన్న చేరు నానార్థములు, పెట్టని దినములు గలిసిన కనకపు గుట్టెక్కిన గాని కాదురావేమా. ఒకరికి మనం ఎప్పుడైనా అంత పెట్టుంటే, నువ్వు నడడివిలో కూర్చొని ఉంటే కూడా ఆడికే చేరుతుంది అది. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను మీకు. ముసళ్ళపేట అని ఒకటి ఉంది. ఆ ముసళ్ళపేటకు అవతల ఒక పెద్ద గుండు, ఆ గుంటికి ఆనుకొని ఒక పొద ఉంది. ఆ పొదలో కూర్చొని ఉన్నా నేను ధ్యానం చేసుకుంటూ. అప్పటికి నేను అక్కడికి వెళ్ళి 3 రోజులైంది. 3 రోజులైంది నేను తిని కూడా. ఆవులు మేపుకునేవాడు ఒకడు ఆ గుంటి మీదకి ఎక్కాడు. ఎందుకంటే అడవికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తైన రాతి మీద కూర్చుంటారు. ఆ చుట్టుపక్కల ఆవులు ఎక్కడ మేస్తూ ఉన్నాయనేది గమనిస్తూ ఉంటారు. వాళ్ళు గమనిస్తూ అప్పుడప్పుడు వాటిని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మనవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అవి గుర్తించి వాని కోతకు లోపడేటట్లుగానే అవి ఆ పక్కనే తిరిగి మేస్తూ ఉంటాయి ఆవులు. అట్లా వాడు ఆ ఎత్తైన గుంటి మీదకి ఎక్కి గుంటి కిందకెళ్ళేట్టు చూశాడు. చూస్తే నేను కూర్చొని ఉన్నా, గమనించినాడు పొదలో ఉండేది. చూచి కిందికి దిగొచ్చి, అయ్యో మేళచెరువు స్వామి ఏడుండాడే, ఎప్పుడు తిన్నాడో ఏమో. ఆయన వచ్చేటప్పుడు చిక్కెములు గొడ్లో మూట కట్టుకొని వచ్చినాడు. కొంచెం రాగిపిండి సంగటి, చింతకాయ పచ్చడి. అది నేను కావాల్సింటే ఇంటికి పోయి తినచ్చు, మళ్ళీ స్వామికి పెట్టేసి పోదామని చెప్పి ఆ మూట నా ముందర పెట్టేసి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఈ పద్యం. పెట్టిన దినములు గలచిన నట్టడివిలో ఉన్న చేరు నానార్థములు, పెట్టని దినములు గలిచిన కనకపు గుట్టెక్కిన గాని కాదురవేమా. నువ్వు ఉండి కూడా ఒకనికి పెట్టకుండా పోతే నీకు వెనుకటికి అన్నీ ఉంటాయి, తినే అదృష్టం ఉండదు. రైస్ తినకూడదు, షుగరు. కారం తినకూడదు, అల్సరు. 4 ఉప్పురాళ్ళు వేసుకొని తినకూడదు, బీపీ. అన్నీ ఉంటాయి. ఏ రోగము నిన్ను తినేదు. తింటే అవి పైబడతాయి. ఇవన్నీ ఉండి ప్రయోజనమా? ఉండి వీటిని అనుభవించే అదృష్టం నీకుందా? ఉండి కూడా తినలేకపోతున్నావు. ఇంకో విషయం చెప్తా. పప్పు చేసుకుంటారు, పాయసం చేసుకుంటారు, వడలు చేసుకుంటారు, అప్పలాలు పేల్చుకుంటారు, వడియాలు పేల్చుకుంటారు, అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటారు. ఆలు మొగుడు ఇద్దరు కొట్టాడుకొని అలిగి పనుకుంటారు. అన్నీ చేసుకుంటారు, ఆలు మొగుడు కొట్టాడుకొని అలిగి పనుకుంటారు. ఎందుకు వీళ్ళు తినకుండా పనుకున్నారు? లేకనా కర్మ తినేదో. వీళ్ళు ముందు చేసినటువంటి కర్మ ఇప్పుడు పాయింట్లోకి వచ్చింది. ఇద్దరిని గుద్దులాడుకునేటట్టు చేసింది. అలిగిపోయి తినేస్తుంది. అది తినేదు. ఏందిరా ఇది? ఇది కర్మ.
అందువల్ల కర్మ విడుచుట వశము కాదు. కాబట్టి నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదులుట మేలు. కాబట్టి జ్ఞానుల సైతము, పండితుల సైతము, మహాత్ముల సైతము వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇలాంటివి ఎదురుపడతాయి. వాటిని వాళ్ళు చిరునవ్వుతో స్వీకరిస్తారు. స్వామి, ఇది నేను చేసిన దోషమే ఈరోజు ఈ రూపంలో ఎదురైంది. సంతోషం తండ్రి. కూడు లేకపోతే పోనీ నీళ్లు ఉంటాయి, నీళ్లు లేకపోతే పోనీ ఆకులు ఉంటాయి, ఆకులు లేకపోతే పోనీ గడ్డలు ఉంటాయి. ఏమీ లేకపోయినా పోనీలే స్వామి, నీ అనుగ్రహం ఒకటి ఉంటే చాలు తండ్రి అనే తృప్తిగా ఉంటారు వాళ్ళు. అప్పుడు వాడిని ప్రారంధం వదిలేస్తుందండి ఎక్కడిదక్కడ. ఎప్పుడైతే దేనికైనా సిద్ధపడతాడో భగవంతుడు మళ్ళీ ఉండలేడు, ఒక చోట కూర్చోలేడు, పడుకోలేడు, రావాల్సిందే. వానికి ఉన్నటువంటి ప్రారంధ ఆగామి సంచితములను పక్కకు పెట్టి వానికి ఏమి ఇవ్వాలో వాటిని అందించి తీరుతాడు ఆయన. అందుకు నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ. నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మహాదేవ శంభో మా సాంబ శివ. నిన్ను విడచి ఉండలేనయ్యా, నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత. తెలుసో తెలియకో చేసేసాను స్వామి, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ. పసిపిల్లవానికి ఏది తప్పో, ఏది పాపమో, ఏది పుణ్యమో తెలియక వాడు ఏదో చేసుకొని పోతూ ఉంటాడు. అలాగా నేను తెలిసి కొన్ని, తెలియక కొన్ని చేసినటువంటి పాపాత్మని స్వామి. వాటిని లెక్క పెట్టుకుంటే నేను నీ కృపకు పాత్రుడిని అవ్వదగినటువంటి అర్హతే నాకు ఉండదు తండ్రి. కాబట్టి నిన్ను ఆశ్రయించి నీవే దిక్కని నీ పాదపద్మములు ఆశ్రయించినటువంటి నన్ను రక్షించు పరమేశ్వర అని భగవంతుని ప్రార్థించాడా? భగవంతుడు ఇంకా ఎటువంటి దోషములైనా తొలగించేస్తాడు. అందుకు తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపద ఆలి విడచి నన్నే గాని అన్యమెరుంగని వాని విడువ ఎట్టివానినైనా. శరీరం అభిమానాన్ని వదిలిపెట్టి అరణ్యములో ఒక చెట్టు కింద కూర్చొని వాడు నా గురించి చింతిస్తున్నాడు అంటే వాడు ఎవరి కోసరం వచ్చాడు? వాడు అరణ్యానికి నా కోసరం, నన్ను నమ్మి వచ్చాడు, నేనే దిక్కని వచ్చాడు, నా అనుగ్రహాన్ని పొందడం కోసం వచ్చాడు, సర్వస్వాన్ని త్యజించాడు. నాకు ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, అన్నదమ్ములు ఎవ్వరూ నాకొద్దు, నాకు నువ్వు కావాలి స్వామి అని వచ్చారు. అటువంటి వాని విషయంలో ఒరే నువ్వు ఆ పాపం చేసినావు, నువ్వు ఈ పాపం చేసినావు, కాబట్టి నీకు నన్ను దర్శించే భాగ్యం లేదు, నిన్ను నేను ఇప్పుడు అనుగ్రహించకూడదు, ఈ నియమాలను దేవుడు పెట్టుకోవచ్చునా? పెట్టుకోడు. అందువల్ల తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపద ఆలి విడచి నన్నే గాని అన్యమిరుంగని వాని విడువ ఎట్టివానినైనా. రే వాడు 100 దోషములు చేయనిగాక అవన్నీ తొలగిస్తున్నా. ఎందుకు తొలగిస్తున్నాను? నన్ను ఆశ్రయించాడు గనుక తొలగిస్తున్నా. ఆ రైట్స్ నాకుంది. నన్ను ఆశ్రయించినటువంటి వాడు అతి దుష్కృతములు చేయుచు సతతము వాల్మీకి పోయ జన్ముండయ్యు గత జన్ముడగుట ఎరుంగవే సతీ తారకధనము చర్చించుట చే. మహాపాపములు చేసినటువంటి వాల్మీకి కావచ్చు, స్త్రీలోనుడైనటువంటి వేమనార్యులు కావచ్చు, అతి దుష్కృతములకు గురి అయినటువంటి అజామిలుడు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ మహాపాపులు కాదా? మహాపాపాలు చేయలేదా? వాళ్ళందరూ భగవత్ కృపకు పాత్రులు ఎట్లా అయ్యారు? తెలుసుకునేశారు వాళ్ళు. తన తప్పును తాను తెలుసుకొని క్రూరాత్ముడజామీలుడు నారాయణ అనుచు ఆత్మనందను పిలువ ఏ రీతి ఏలుకొంటివి ఏరి నీ సాటి వేల్పు ఎందును కృష్ణ.
ఆ అజామీలుడు పిలిచాడు ఎవరిని? నారాయణ నారాయణ నారాయణ, ఆత్మనందనుని బిలువన్. ఏదైతే తనలో ఉదయిస్తూ ఉన్నదో ఆ పరమహంస అనేటువంటి నందనుణ్ణి పిలిచాడు, స్వామి అనుగ్రహాన్ని పొందాడు. అది కాబట్టి దారిద్ర్యములనేటువంటివి దానగుణము లేని వానికి కలుగుతుంది. కాబట్టి ఒకప్పుడు చేయని దానము ఇప్పుడు నేను దరిద్రుని చేసింది. కాబట్టి దానగుణము కలిగి ఉండు. నీ శక్తికాడికి ఇంత తినకపోతే పోనీ అంతలో అంత తిని అంత పెట్టు, ఇంకోరికి చాలు అంతే. ఏమి నిన్నేమి నీ ఇల్లంతా రాసేయమని చెప్పలా, నీ ఆస్తులని రాసేయమని చెప్పలా వానికి. నువ్వు తినేది అంత పెట్టి నీ శక్తికాడికి నువ్వు చేయదగినంత దానము చెయ్యాలి, నువ్వు చేయదగినటువంటి సేవ చెయ్యాలి. నువ్వు ఏం చేయకపోతే పోనీ ఒకరిని తిట్టకుండా ఉండు, ఒకరిని అగౌరవపరచకుండా ఉండు, ఒకరి మనసును నొప్పించకుండా ఉండు, ఒకరిని ఏడిపించకుండా ఉండు, చాలు. ఒకరిని ఏడిపించావా ఆ కర్మ నిన్ను ఒకనాటికి ఏడిపించే తీరుతుంది. నీకు ఈరోజు నీ మాట చెల్లుతుందని, నీకు అధికారం ఉందని ఇంకొకరి మీద పెత్తనం చలాయించావా, నీ మీద అధికారం చలాయించడానికి నువ్వు చేసుకున్న కర్మే అది ఎదురు తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి అధికారాన్ని ప్రదర్శించద్దు. నేను మాట్లాడితే చెల్లుతుంది, నా మాటకు ఎవరు ఎదురు మాట్లాడలేరని చెప్పి నీ కింద అణిగిమణిగి ఉండేటువంటి వాళ్ళ పట్ల అధర్మంగా ప్రవర్తించి వాళ్ళ మనసును నొప్పించద్దు. కట్టి కుడిపించకపోవనే కర్మఫలం. కర్మలనేటువంటివి ఊరకే వదిలిపెట్టవు. కాబట్టి దరిద్రం అందుచేత వస్తుంది. విష మృగోపద్రవములు, పాము వెంటబడి తరవడం అది నీ కర్మ, పులి వెంటబడి తరమడం అది నీ కర్మ, పక్షి కీటక క్రిమి మృగ పశు ఆది జన్మములు నొందుచుందురి జగతిలోన. పక్షులుగా పుట్టడానికి, పురుగై పుట్టడానికి, పామై పుట్టడానికి, కుక్క నక్కలుగా పుట్టడానికి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలే. మనం ఈరోజు పశువులను ఎన్ని చూస్తున్నాం, పాములను ఎన్నిటిని చూస్తున్నాం, దోమలను ఎన్నిటిని చూస్తున్నాం. ఇవన్నీ కూడా అవి చేసుకున్నటువంటి కర్మలకు తగినటువంటి జన్మాలకు వచ్చేసి ఉన్నాయి. మనం మాత్రం అటువంటి నీచ జన్మాదులు లేకపోకుండా ఒక మానవ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మకు వచ్చాము. మరి ఇంత విలువైనటువంటి జన్మకు వచ్చినటువంటి మనం మహోన్నతమైనటువంటి యొక్క పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండద్దా? కానీ మానవులకు ఆ జ్ఞానం ఉందా? భూముల కాడ బొట్టాడుకుంటారు, ఇండ్ల కాడ బొట్టాడుకుంటారు, ఎకరాల ఆస్తులు ఉన్నా కానీ జానడు గెనింకాడ కొట్టాడుకుంటారు. గెనింకాడ అరే తను అదెవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోక నిల్చునా, విశ్వదాభిరామ వినురవేమ. శరీరాన్ని భద్రంగా పోషిస్తారు, కానీ అది ఉండాల్సినన్ని రోజులే ఉంటుందోయ్. ఆ తర్వాత ఒక్క క్షణం భూమి మీద జీవించడానికి దానికి రైట్స్ లేదు, అంతే. అందువల్ల తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా. డబ్బు బీరువాలో పెట్టుకుంటారు, ఎవ్వరికీ తెలియకుండా పర్సనల్ అకౌంట్లో పెట్టుకుంటారు, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఇంకొకరికి ఇది నా డబ్బులు అని చెప్పొద్దు, నీకు వడ్డీకి ఇస్తున్నా అని చెప్పి వడ్డీకి ఇచ్చుకుంటూ ఉంటారు. రకరకాలు చేస్తూ ఉంటారులేండి, అవన్నీ వద్దు మనకు. కానీ ఇవన్నీ కూడా ప్రాణమెవరి సొమ్ము పారిపోక నిల్చున. భూమి ఇది నాది అని చెప్పి ఆడు గెనివేస్తే ఆ భూదేవి పక్కుమని నవ్వుకుంటుందట. ఒరే మీ నాయన ఇట్టే గెనివేసినాడు, వాడు బాయ నాలోకే. మీ తాత కూడా గెనివేసినాడు రా, వాడు బాయ నాలోకే. మీ ముత్తాతలందరూ కూడా గోరీలు కూడా లేవు చూడు, గడ్డి మలిసిపోయినాయి, దున్నేసినారు మళ్ళా. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు భూస్థాపితం చేస్తే కూడా ఎక్కడ చేస్తారు తెలుసునా?
నడిచేళ్ళలో వేస్తే దున్నుకోవడానికి అడ్డం వస్తుందని మడకలకు అడ్డం లేకుండా ఉండేటట్లు గెనాన్ని వేసేస్తారు. ఇన్ని ఒక వారం బూడ్చేస్తారు. ఆ కై అంతా వాడే సంపాదించినా కానీ అని ఒక పక్క మూల వేసేస్తారు. ఇంకా మరణించిన వాళ్ళకందరికీ ఇది ఇలా కేటాయిస్తే భూమి ఉండేది జానడు భూమి, ఇది ఎలకే సరిపోతుందని చెప్పి కాసి గంగలో కలిపేస్తే పోతుంది, అన్న ఏటో కలిపేస్తే పోతుంది, కాల్చి బూడిదినాడు కలిపేస్తే పోతుంది, పేడే లేకుండా పోతుంది అంతే. ఫోటో ఒకటి పెట్టుకుంటారు ఇంట్లో, ఆ ఫోటోకు రోజు పూలమాలు తెచ్చేస్తే మరుసనాటికి వాడిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ పూలమాలు తెచ్చేసేస్తే పోతున్నాడు అంతే. ప్లాస్టిక్ పూలమాల వేసేస్తే నీ గతి ఆడిదాకా వస్తూ ఉంది. చేనులో వేస్తే కూడా వారి గెనాన్ని వేసేస్తారు. ఏమి ఒకరిని గెనాన్ని వేసినాం ఇంకొకరిని వాని పక్కన వేస్తే చేనులోకి వచ్చేస్తుంది కాబట్టి కాల్చి బూడిద నీళ్ళలో కలిపేస్తాడు, పోతుంది బూడిద కలిపేస్తారు. మానవులు చేసే పనులు ఒకసారి ఆలోచిస్తే నవ్వుబాట్లు. అందుకు తెలుసుకోరా దేవుని మహిమ, తెలసి నీవు బ్రతుకకుంటే బాధలు తప్పవురా. తెలుసుకోరా దేవుని మహిమ, తెలసి నీవు బ్రతుకకుంటే బాధలు తప్పవురా. తెలుసుకోరా, తెలుసుకో. తెలిసి జీవించకపోతే బాధలు తప్పవు. కాబట్టి పశువులు పుట్టడం, క్రిమికీటకాదులుగా పుట్టడం, పాములుగా పుట్టడం, ఇలాంటి జన్మాలన్నీ కూడా అందుకే పశువులను ఎవరైతే మేపుతూ ఉంటారో టయానికి నీళ్లు దాపడం, టయానికి మేత వేయడం, ఇలా మీరు వాటిని పోషించేటిగా ఉంటేనే వాటిని పెట్టుకోండి. వాటికి కడుపు నిండా అంత కసు వేసేటువంటి యోగ్యత మీకు లేకపోతే ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి అమ్ముకోండి. అంతేగాని వాటి కడుపు కాల్చి పాపం మూట కట్టుకోవద్దు. నీళ్లు తాగాల, ఆ గూటం కాడు తిరుగులాడుతూ ఉంటాయి, వీడు నీళ్లు దాపడం. కడుపులో ఆకలి, గడ్డి కావాలని పెరుగు అరుస్తూ ఉంటుంది. ఈయనకి ఏదైనా తక్కువ వస్తే బజారుకి పోయి తెచ్చుకుంటాడు, కసువు అయిపోతే కసువు తీసుకురాడు. ఇలాంటివి చాలా ఉంటాయి అనుకోండి. ఇవన్నీ కూడా పాపాల కిందనే జమ. కాబట్టి పక్షి కీటక క్రిమి మృగ పశువునాది జన్మములో నొందుచుందురి జగతిలోన. పాపాత్ములుగా ఉండేవాళ్ళు పశువుగా పుట్టి అనుభవించాల్సినవి, పాముగా పుట్టి అనుభవించాల్సినవి, తేలుగా పుట్టి అనుభవించాల్సినవి, పక్షులుగా పుట్టి అనుభవించాల్సినవి, ఏ కర్మలు ఏ జన్మమెత్తితే అనుభవించడానికి వీలవుతుందో ఆ కర్మకు తగినటువంటి జన్మము వచ్చి అనుభవిస్తూ ఉన్నారు రుక్మిణి. ఇది పాపము యొక్క ఫలితం. నావుడు కాయము బాసియు జీవుడు ఏలాగు పోవు చిందును పదవులు ఏ విధమునందు బాధలు భావించియు తెలుపుమనిన పరమాత్ముడను. ప్రాణేశ్వర, నాదొక చిన్న విన్నపం. చెప్పుదేవి, ప్రాణం వెళ్ళిపోతుంది కదా శరీరంలో నుంచి, అది ఏ రూపములో పోతుంది అని అడుగుతుంది. పోయినటువంటి ప్రాణము ఇంకొక లోకానికి పోతుంది కదా, అది ఏ రూపములో ఆ లోకానికి పోతుంది. ఆ లోకములో అనుభవించాలి అంటే అనుభవాలను ఏ శరీరముతో అనుభవిస్తుంది. కాబట్టి జీవునికేమో తాను అనుకున్నటువంటి అవయవాలతో కూడినటువంటి శరీరం ఇక్కడే పోతుంది. ఇప్పుడు తినాలంటే, త్రాగాలన్నా, ధరించుకోవాలన్నా, పెట్టుకోవాలన్నా, కట్టుకోవాలన్నా శరీరం ఉంది. తినాలనుకున్నవి తింటాడు, పెట్టుకోవాల్సినవి పెట్టుకుంటాడు, కట్టుకోవాల్సినవి కట్టుకుంటాడు, తిరగాల్సిన చోట తిరుగుతాడు,
వానికి నచ్చినవి చేసుకుంటూ ఉండడానికి శరీరం ఉంది. శరీరం ఏడు వదిలిపెట్టేసిన తర్వాత జీవుడు ఏ రూపంలో పోతాడు, ఏ లోకానికి పోతాడు, ఆ లోకములో అనుభవాలు ఏ రూపంగా అనుభవిస్తాడు, దాన్ని నాకు చెప్పు ప్రాణేశ్వర అని అడుగుతుంది. ఇది మనకు అందరికీ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. అప్పుడు చెప్తున్నాడు స్వామి గారు చిరునవ్వు నవ్వుతూ, కలయందు తానేగి ఘనముగానొకచో వివిధ సౌఖ్యమనుభవించినట్లు ఈ మేను విడనాడి ఈ లోకము మరచి అతి సుకుమార దేహములు దాల్చి పుణ్యాత్ములకు వారు పుణ్యలోకములకు అరుదించి భోగములందగలరు. రుక్మిణి, నీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా, గమనించు. స్వప్నం వస్తుంది. ఆ స్వప్నములో మనము ఒక పుణ్యక్షేత్రానికి పోతాము, ఆ గోపురాలను దర్శిస్తాము, ఆ ఉద్యానవనాలలో తిరుగుతాము, ఆ పుణ్యతీర్థాలలో స్నానము చేస్తాము, ఆలయములోకి వెళ్ళి స్వామిని దర్శిస్తాము. తాను తన బిడ్డలతో తన మిత్రులతో కలిసి హాయిగా ఆ క్షేత్రాన్ని దర్శిస్తాం కదా. ఆ దర్శించేటప్పుడు ఈ శరీరం ఏమో బెడ్రూమ్లో పడుకొని ఉంటుంది, బ్లాంకెట్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకొని ఉంటుంది. ఇది కానీ పుణ్యలోకాలకు పోయినటువంటి సూక్ష్మ శరీరం ఒకటి ఉంది చూడు. ఆ శరీరముతో తీర్థయాత్రలకు పోయినట్లు, దేవాలయాలను దర్శించినట్టు, ఉద్యానవనాల్లో తిరుగాడినట్లు, నదులలో స్నానం చేసినట్టు, స్వామిని దర్శించినట్లు, మిత్రులు అందరితో కలిసి కూర్చొని భగవద్ విషయాలను ముచ్చటించుకున్నట్లు స్వప్నం వస్తుంది చూడండి. ఆ స్వప్నాన్ని అనుభవించే శరీరం ఏదది? అది సూక్ష్మ శరీరము. ఆ శరీరముతో జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళుతాడు అని చెప్తున్నాడు. అక్కడ కూడా మనసు ఉంది, ఆలోచన శక్తి ఉంది, అనుభవాలు ఉన్నాయి, వినడం చూడడం ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆ సంతోషాన్ని అనుభవించేటువంటి మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరం ఉన్నా కానీ మనసుంటేనే కదా తృప్తిగా ఉంటావు, మనసుంటేనే కదా మాట్లాడతావు, మనసుంటే కదా సంతోషంగా ఉంటావు. ఆ మనసు ఇది ఈ శరీరం ఉన్నా అనుభవించేది ఆ మనసే, చేసేది ఆ మనసే, మాట్లాడేది ఆ మనసే. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి సూక్ష్మ శరీరం లేకపోయినా కానీ అనుభవాలన్నిటినీ రిలీజ్ చేసుకునేది, అనుభవించేది కూడా ఆ మనసే. ఒక వ్యక్తి కారు దిగేస్తాడు, బస్సు ఎక్కుతాడు, బస్సు దిగేస్తాడు, విమానం ఎక్కుతాడు. ఏమి అలాగా ఈ మాంస శరీరాన్ని వదిలేస్తాడు, సూక్ష్మ శరీరంలో కూర్చుంటాడు. కానీ ఇక్కడ పనిచేసేది ఆ జ్ఞానమే, ఆ మనసే. ఆ శరీరంలో పనిచేసేది కూడా ఆ జ్ఞానము, ఆ మనసే. అలాగా సూక్ష్మ శరీరములో స్థూల శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు సూక్ష్మ శరీరంలోనికి వెళుతాడు. ఆ శరీరము ద్వారా అనుభవిస్తాడు సుఖములు. స్వప్నానరానొక్క సదనంబులకు పోయి బహు కష్టములెల్లబడిన రీతి దేహముల బాసి అతనా దేహములను బడసి ఈ లోకజాలంబు మరచి కలులు పోయి యమలోక శిక్షలు పొందగలరు నిశ్చయం విధి అంతయు బామినీలలామా. స్వప్నములో ఒక దొంగలు తరిమినట్లు, తరిమి పట్టుకున్నట్లు, తాను వేధించినట్లు, ఆ బాధలు పడలేక వాళ్ళ నుంచి విడిపించుకోలేక తప్పించినట్టు స్వప్నం వస్తుంది కదా. అలాగే యమలోకములో కూడా శిక్షలు ఆ సూక్ష్మ శరీరమునకే ఎదురవుతాయి. ఆ సూక్ష్మ శరీరముతోనే జీవుడు యమలోక శిక్షలను కూడా అనుభవిస్తాడు. నిశ్చయం విధి అంతయు బామినీలలామా. ఇది నిజం రుక్మిణి. కాబట్టి స్వర్గలోక సుఖములైన స్వప్నములో పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు యమలోక బాధలైన స్వప్నములో దుండగులు తరిమి తనను హత్య చేసినట్లు ఎదురుపడుతూ ఉంటాయి. ఇది నిజం. అనవుడు అంటే ఇంకొక ప్రశ్న అడుగుతుంది అమ్మవారు. ప్రాణేశ్వర, భూలోక సుఖంబునకును ఆ పదవులకును పోల్పగా భేదంబును
కలదే తెలుపుమనిన కని ప్రియమున ఇట్టులని ఏ కమలాక్షుండు. ప్రాణేశ్వర, భూలోకములో గొప్ప గొప్ప పదవులలో ఉండే సుఖమునకు, దేవలోకము యొక్క సుఖమునకు, దానికి దీనికి ఉన్న తేడా ఏంది? భూలోకములు కూడా గొప్ప గొప్ప సుఖాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పదవులు ఉన్నాయి. దేవలోకములు కూడా కొన్ని పదవులు ఉన్నాయని చెబుతూ ఉన్నావు నాకు. కానీ వీటికి వాటికి ఉన్న తేడా ఏంది? ఇవి మేళ అవి మేళ, వీటిల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని గురించి నాకు చెప్పు స్వామి అని అడిగినప్పుడు స్వామివారు, శిష్యుడు అట్లా ఉండాల, అట్లా వినాల, తెలుసుకోవాలనే అటువంటి ఆసక్తి ఉండాల. అప్పుడే సర్వజ్ఞులైనటువంటి యొక్క మహాత్ముల నుండి ఎంత వెలువడాలనో అంత వెలువడుతుంది, ఎంత అందించాలనో అంత అందిస్తారు వాళ్ళు. ఎందుకంటే అమృత భాండాగారము వంటి మహర్షులు కాబట్టి వాళ్ళ దగ్గర సృష్టికి అంతటికీ కావలసినంత సమాధానాలు నింపుకొని ఉన్నటువంటి భాండాగారము వంటి పవిత్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర లేని ఆన్సర్లు ఈయన దగ్గర ప్రపంచంలో క్వశ్చన్లు లేవు. ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకే వాళ్ళు సర్వజ్ఞులు అని పేరు వాళ్ళకు. అప్పుడు స్వామిగారు చెప్తూ ఉన్నాడు, దేవి ఘనముగా భూలోక జనులకందరికంటే పరికింప హెచ్చు భూపతి సుఖంబు. భూపతి నూరేండ్లు భువిని అనుభవింప అతులితానందమైనట్టి సుఖమును దేవతా సుఖమునకొక్క కనురెప్పపాటు కాలమునకు సాటిగాదు. భూలోక సుఖమేడ పుణ్యలోకముల సుఖమేడ తలపోయ సుందరాంగి. భూలోక సుఖమేడ పుణ్యలోకముల సుఖమేడ తలపోయ సుందరాంగి. అమిత పుణ్యంబులను చేయునట్టి వారుగాక ఈ లోక సుఖంబులు కాంచగలరే. అట్టి పదవులకును చాలా నట్టి నరులే పుడముపై రాజులాదిగా పుట్టుదురు. ఓ రుక్మిణి, భూలోకములో ఉన్న పదవులు అన్నిటికంటే కూడా గొప్ప పదవి ఏది అంటే భూలోకం అనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడం. ఎందువల్లంటే ఎంతమంది అధికారులు ఉన్నారో ఈ అధికారులందరూ కూడా దేశాన్ని పాలించే రాజు కింద పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. అందువల్ల భూలోకముల్లో ఉన్నటువంటి జనులు అందరూ అనుభవించే పదవులు అన్నిటికంటే హెచ్చైనటువంటి పదవి రాజపదవి. ఈ రాజపదవి 100 సంవత్సరాలు రాజుగానే ఉండి ఎంత దర్బారుగా సుఖాన్ని అనుభవిస్తాడో ఆ సుఖము 100 ఏళ్ళు భూలోక రాజ్యాన్ని పరిపాలన చేసిన ఆ సుఖము దేవలోకానుభూతి పొందినటువంటి మహాత్ముడు ఒకసారి కనురెప్ప అట్లా ఆర్చినంతసేపు దేవలోక సుఖాన్ని అనుభవిస్తాడే, ఆ సుఖముతో సాటి కాదు భూలోకమును 100 సంవత్సరాలు పరిపాలన చేసిన సుఖము కూడా. కనురెప్పలు అట్లా ఆర్చడం ఎంత సమయం పడుతుందో ఒక సెకండ్ అనుకో. ఒక్క సెకండు దేవలోక సుఖాన్ని అనుభవించగలిగితే ఆ సుఖముతో సాటి కాదు 100 సంవత్సరాలు భూలోకములో రాజయ్య రాజ్య పరిపాలన చేసిన వాని సుఖం కూడా. అంతటిది సుమా దేవలోక సుఖము. ఘనముగా భూలోక జనులకందరికంటే పరికింప హెచ్చు భూపతి సుఖంబు. భూపతి 100 ఏళ్ళు భువిని అనుభవింప అతులితానందమైనట్టి సుఖమును దేవతా సుఖమున ఒక్క కనురెప్పపాటు కాలమునకు సాటిగాదు.
కనురెప్ప పాటు సుఖమునకు సాటి కాదు భూలోక సుఖాలు. దేవి భూలోక సుఖమేడ పుణ్యలోకముల సుఖమేడ తలపోయ సుందరాంగి. అసలు దానికి దీన్ని పోల్చనే కూడదు. అసలు భూలోక సుఖమేడ దేవలోక సుఖమేడ, దానికి దీనికి పోల్చనే కూడదు. అందుకే మహాత్ములందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండేది. వాళ్ళు ఎందుకు అంటే గొప్ప గొప్ప మేధావులంతా జన్మిస్తారు, గొప్ప గొప్ప పుణ్యాత్ములు జన్మిస్తారు, గొప్ప తపోసంపన్నులైనటువంటి యోగీశ్వరుడు జన్మిస్తారు. అటువంటి మహాత్ములందరూ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అనంటే ఆ లోక సుఖానికి ఈ లోక సుఖానికి ఎక్కడికెక్కడ సంబంధం. అసలు ఇది సుఖమే కాదు, దీని పేరు సుఖము అని అనకూడదు. దీన్ని సుఖం అంటే దేవలోక సుఖమే సుఖం, కానీ భూలోకములో సుఖం అనేది లేదు. తేల్చేశాడు ఒక మాటలో. అందుకని మహాత్ములందరూ కూడా మా గురుదేవుల వారు శరీరాన్ని చాలించేటప్పుడు, నైనా ఈరోజు ప్రయాణమునకు చాలా అనుకూలమైనటువంటి రోజు, అనుకూలమైన సమయమునైనా, చాలా శుభప్రదమైన రోజునైనా, ఇది ప్రయాణానికి ఈరోజు చాలా బాగుంది నాయనా అని చెప్పి సంతోషంగా పదే పదే చెప్పాడు ఆ మాటను. అంటే వాళ్ళు దేవలోక సుఖానుభూతిని మరిగినటువంటి మహాత్ములు కాబట్టి భూలోకములో జీవించాలని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. అవసరం వచ్చినప్పుడు మలమూత్రాలు విసర్జించడానికి ఎట్లా సంతోషంగా వదిలేస్తారో శరీరాన్ని అట్లా వదిలేస్తారు సంతోషంగా. అయ్యో నిన్న పప్పు పాయసము చాలా విలువైనటువంటి 5 స్టార్ హోటల్లోకి పోయి భోంచేసి వచ్చినాము, దాన్ని ఇప్పుడు వదిలేస్తే ఎట్టా అని ఎవడని అనుకుంటాడా? సిగ్గుమాలినోడు కూడా అనుకోడు. మాట కఠినంగా ఉన్నా కానీ సారాంశం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఎంత మధుర పదార్థాలు తిన్నా ఎట్లయితే దాన్ని తిరిగి చూడకుండా ఎట్లయితే దాన్ని వదిలేస్తామో, ఆ విధంగా మలమూత్రాల సంచి వంటి శరీరాన్ని వదిలిపెట్టడానికి, దేవలోక సుఖాలను అనుభవించడానికి, దీన్ని వదిలిపెట్టి దాటుకోవడానికి మహాత్ములు ఎప్పుడూ సుముఖంగా ఉంటారు. అందుకే ఇక్కడే ఉన్నడురా దైవము ఏల వెదుకవలెరా, తనలో ఉన్నడురా బ్రహ్మము తరచి చూడవలెరా, తనలో బ్రహ్మము తరచి చూచితే ముందు మహమ్మదు మూలము తెలసితే, ఇక్కడే ఉన్నడురా దైవము ఏల వెదుకవలెరా, ఈడగనని నరులు పరమున ఏమిగా నగలురు, పద్దుగ తనలో ప్రభువును ఎరుగక కష్టపడుదురు కానగ నరులు, ఇక్కడే ఉన్నడురా బ్రహ్మము ఏల వెదుకవలెరా, ఈడగనని నరులు పరమున ఏమిగా నగలరు. ఏడుండేటువంటి నన్నే చూసేదానికి మీకు చూపు లేకపోతే ఏమి తిరుమలకు పోతే వెంకటేశ్వర స్వామిని ఎటు చూస్తారు చెప్పు? ఏడుండేవాడిని చూసేదానికే మీకు చూపు ఉంటే ఎక్కడికి పోయినా ఆ చూపు ఉపయోగపడుతుంది. ఏడు భగవంతుని చూసే చూపు మీరు నేర్చుకుంటే అంతటయున్నది ఆత్మస్వరూపము అంది పొందరా గురు భజనం. అంతటా ఉంది ఆత్మస్వరూపము, ఎక్కడ చూసినా ఉంది అని మహాత్ములు గుర్తిస్తారు వాళ్ళు.